హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? జ్యోతి యూట్యూబ్ ఛానల్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే తమిళనాడు పెసలు సాంబార్ పొడి ఎలా చేయాలో చూపిస్తానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సాంబార్ పొడి చేసుకోవచ్చు. ఒక కప్పు ధనియాలు తీసుకోవాలండి, అరకప్పు కందిపప్పు, ఒక స్పూన్ బియ్యం, 2 స్పూన్లు మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 20 ఎండుమిరగాయలండి. పక్కా కొలతలతో స్టవ్ వెలిగించి అన్నీ దోరగా వేయించుకుందామండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. ఎందుకంటే 1 కప్పు ధనియాలు వేయించుకుందాం. మాడకుండా చిన్న మంట మీద వేయించుకోవాలండి, అప్పుడే సాంబార్ పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుందామండి. ధనియాలు అయితే దోరగా వేయించుకోవాలండి, చిన్న మంట మీద వేయించుకోవాలి. సాంబార్ పౌడర్ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ధనియాలు అయితే వేగినాయి కదండి, మంచి స్మెల్ వస్తుంది. ఇయో ప్లేట్లో తీసుకుందామండి. అన్నీ ఇలాగ విడివిడిగా వేయించుకోవాలి చిన్న మంట మీద. ధనియాలు అయితే వేగినాయండి, ఒక ప్లేట్లో తీసుకుందాం. అరకప్పు శనగపప్పు తీసుకోండి, ఇది కూడా చిన్న మంట మీద వేయించుకోవాలండి. పప్పులు ఏమి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు అయితే వేగిందండి, ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. అరకప్పు కందిపప్పు తీసుకున్నాం, ఇది కూడా దోరగా వేయించుకుందామండి. మంట ఇప్పుడు చిన్న మంట మీద ఉండాలి. పప్పులు కానీ మాడిపోతాయండి, సాంబార్ టేస్ట్ పాడు. చిన్న మంట మీద వేయించుకోవాలండి. కందిపప్పు అయితే వేగిందండి, ఇది కూడా ప్లేట్లో తీసుకుందాం. ఇందులోనే 2 స్పూన్లు మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ రైస్ అండి, బియ్యం వేసుకోవాలి. ఇవన్నీ కలిపి వేయించుకుందామండి.
ఇవి కూడా బాగా ఎగినాయి కదండి, ఇవి కూడా ప్లేట్లో తీసుకుందాం. లాస్ట్ ఎండుమిరగాయలు వేయించుకుందామండి. ఇవి కూడా మాడకుండా త్వరగా వేయించుకుందామండి. మిరగాయలు కూడా దోరగా ఎగినాయి కదండి, ఇవి కూడా ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ అయితే కట్టేద్దామండి. పది నిమిషాలు చల్లారిద్దామండి. చల్లారాక మిక్సీ పడదాం. చల్లారినాయండి, మిక్సీ గిన్నెలో వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదండి, ఇందులో ఒక స్పూను పసుపు వేద్దామండి. పసుపు వేయడం వల్ల సాంబార్ పౌడర్కి కలర్ మంచి కలర్ వస్తుందండి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పడదామండి. మిక్సీ అయితే పట్టేసానండి. ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తమిళనాడు పెసలు సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జ్యోతి యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.